కలిసి 73వ కీర్తన మన హౌస్ ఆఫ్ ప్రేయర్ పాటల బుక్లోంచి పాడుకుందాం. 73rd సాంగ్ని పాడుతూ దేవుని స్తుతిద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా అనే కీర్తన పాడుతూ దేవుని స్తుతిద్దాం. 73వ కీర్తన అందరం కలిసి పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నీవే వయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేక్, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేక్, నీ కృపయే నా జీవనాధార, నీ కృపయే నా జీవనాధార, ఈ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా ఆరాధనకు నీవే నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యం యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, ఈ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధన
నమ్మదగిన దైవ, మా స్తుతులకు పాత్రుడవు నీవే, స్తోత్రార్హుడవు నీవే. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నావు. ఈ ప్రార్థన కూడికను మా వెనికిలో ప్రభా నీవు దీవించండి. నీ వాక్కును వినాలని ఎంతమంది అయితే ఆశపడ్డారు వారికి గొప్ప కృప దయచేయండి. నీ లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాల్ని నీ ప్రజలు గ్రహించి మరింత నిన్ను జాగ్రత్తగా వెతికి ప్రేమించి ప్రార్థించగలిగిన కృప ఒక్కొక్కరికి ప్రసాదించుమని, ఈ కుడిక నిండారుగా దీవించి ఆశీర్వించుమని యేసునామం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈవేళ దేవుని యొక్క వాక్యాల నుంచి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక భాగాన్ని మనం ఈ దినము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 30 అధ్యాయంలో నుంచి కొంత పాఠాన్ని ఈ దినం మనము గమనిద్దాం. ప్రార్థనకు మనమందరం కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చాం. And God will definitely teach us His lessons. 30 అధ్యాయాన్ని ఇదే అంతా కూడా అక్కడక్కడ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను గమనిస్తూ ముందుకు సాగుదాం. మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎంత చక్కని మాటలు పిల్లారా. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా పైన చిన్న అక్షరాలతో గృహ ప్రతిష్ట మరి గానం అనే పదాలని మనం చూస్తాను. దీస్ ఆర్ ద హెడింగ్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఎందుకు ఈ యొక్క కీర్తన గ్రంథం రాయబడ్డది అని ఆలోచన చేస్తే, దావీదు ఇల్లు కట్టుకునే వేళ దావీదు తన గృహాన్ని గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఆయన దేవుని మీద తన ఫోకస్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఈవెన్ అట్ ద పాయింట్ వేర్ ఈస్ బిల్డింగ్ హిజ్ ఓన్ హౌస్, తన సొంత గృహాన్ని కట్టుకుంటున్న సమయంలో కూడా ఆయన ఫోకస్ని దేవుని మీద, దేవుని వాక్కు మీద ఆయన ఉంచడం చాలా విశిష్టమైన అనుభవంగా మనము చూడాలి. ఆయన ఇల్లు కట్టుకున్నటువంటి సమయంలో ఆయన ఇలా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా నా శత్రువుల విషయమై నన్ను సంతోషం పడనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఒకవేళ దేవా నీవు నన్ను ఉద్ధరించకపోతే, ఒకవేళ నీవు నన్ను కరుణించకపోతే నేను ఇల్లు కట్టుకునేవాడను కాను, నేను ఏ పని చేసుకునేవాడను కాను, నా జీవితంలో నేను ముందుకు సాగేవాడిని కాను. ఐ విల్ బీ నోవేర్, ఎక్కడో ఉండిపోయేవాడిని. నేను ఈ సక్సెస్ఫుల్ లైఫ్లోకి వచ్చేవాడిని కాదు. ఈ దినం మనమందరం కూడా మన జీవితాల్లో ఎన్నో కట్టుకుంటున్నప్పుడు నా ఇల్లు, నా హోదా అని మనం చెప్పుకోనక్కర్లేదు. మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి, దావీదు తన ఇంటిని చూసి ఆహా నేను ఎంత అద్భుతంగా ఇల్లు కట్టుకున్నా అంటలేడు. దేవా నీవెంత అద్భుతమైన దేవుడు అంటున్నాడు. సో ఈజ్ నాట్ గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ వాట్ హీ హెస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన ఏమైతే సాధించాడో దాని మీద తన మనసును పెట్టగా, దాన్ని ఇచ్చిన దేవుని మీద తన ఫోకస్ని ఉంచడానికి ఆశపడ్డాడు. సో ఈ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవే కదా నీవు నన్ను ఉద్ధరించావు, అందును బట్టి నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎంత చక్కని మాటల్ని ఈ వచనాలు చూస్తున్నాను. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలలో ఆయన కట్టుకున్న అనుభవాలలో ఏ రీతిగా దేవుడు ఆయన స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు అన్న విషయాల్ని మనము చూద్దాం. 2 శామ్యూయల్ 2 సమూయేలు 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11, 12 వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తూరు రాజుకు హీరాము దూతలను
దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదునకు కొరకు ఒక నగరమే కట్టారు. ఒక పెద్ద సిటీ ఆఫ్ డేవిడ్నే వారు కట్టారు. ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిన నీవు ఇశ్రాయేలుని బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనని దావీదు గ్రహించాడు. ఈవేళ మనం గుర్తుంచుకోవాలి. కొంచెం ఎక్కువ తగ్గించేసి బెటర్, మరీ తగ్గించకు, లైట్గా ఉంచు. ఓకే, దట్స్ గుడ్. కొంచెం సస్టైన్స్ పెట్టాలి. కొంచెం సస్టైన్స్ అంటే ఎక్కువ, కొద్దిగా పెంచు. ప్రైజ్ ద లార్డ్. చాలు, దట్స్ గుడ్. బేస్ కూడా కొంచెం తగ్గించు. ప్రైజ్ ద లార్డ్, దట్స్ గుడ్. ఇక్కడ ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే కొంచెం తగ్గించాలి, ఎక్కువ. ఇక్కడ ఏమంటున్నాడంటే దట్స్ గుడ్. ఇశ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా నియమించనని దావీదు గ్రహించాడు. ఎంత చక్కని మాట. డేవిడ్ ఈస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. దేవుడు దావీదును స్థిరపరుస్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఒక ఇల్లు కట్టుకున్నారంటే మనకు సామెత ఉంది. ఇల్లు చేసి కట్టి చూడు, తర్వాత పెళ్ళి అంటే రెండు. మీ పాస్టర్ గారికి 5 చాలా సంతోషపడుతుంది. ఓకే, చాలా సంతోషం. ఓకే, నైస్ టు హియర్ బోత్ ఆఫ్ థింగ్స్ జాన్. సో దేవుడు ఆయనను స్థిరపరిచినాడు, దావీదును స్థిరపరిచాడు. ఇట్ ఈస్ ఎ ఇండికేషన్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ గాడ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ పీపుల్. తన ప్రజల్ని స్థిరపరిచే అనుభవాల్ని చూస్తున్నాం. దావీదు జీవితంలో 3 విషయాలు చేశాడు. మొదటిది, ఆయన్ను స్థాపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు అని ఎవరు గ్రహించారంట? దావీదు గ్రహించెను. రెండవది, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎస్టాబ్లిష్ అవుతాడో ఆ వ్యక్తిని దేవుడు ఎక్సాల్ట్ చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు కూడా. రెండవ గొప్ప విషయం, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. గాడ్ ఈజ్ ఎగ్జాల్టింగ్ హిమ్. సో దేవుడు 2 అనుభవాలని దావీదుకి ఇచ్చాడు. ఒకటి, ఆయన్ని స్థాపించాడు. రెండవది, ఆయనను ఎగ్జాల్ట్ చేశాడు. మరి ఎంత చక్కని మాట. ఎందుకు చేశాడు ఇవన్నీ కూడా? ఒక చాలా ఇంపార్టెంట్, కీలకమైన అంశం ఉంది పిల్లారా, బాగా గుర్తుంచుకోవాలా. ఎందుకని దేవుడు ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఎందుకని దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు తెలుసా? తన ప్రజల కొరకు. అందరు చెప్పండి ఒకసారి పదం. తన ప్రజల కొరకు, హౌస్ ఆఫ్ ప్రేయర్ కొరకు. దేవుడు స్థాపించిన అనేక సంవత్సరాలుగా దేవుడు స్థిరపరిచిన ఈ మందిరము కొరకు ఒక సేవకుణ్ణి, ఏ రీతిగా ఆనాడు దావీదును స్థాపించి దావీదును హెచ్చించాడో ఆ రీతిగానే దేవుడు మరి ఈ సంఘాన్ని కూడా స్థాపించి, అంతేకాకుండా ఘనపరచడానికి తన ప్రజలందరి కొరకు ఈ పని చేస్తాడు. చూడండి, ఆ పదం మరొకసారి చదవండి. మీకు ఈ పదం మరొకసారి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సేమ్ వర్డ్స్ మరొకసారి చదివితే బాగుంటుందని తలుస్తా ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం. తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను, కాసే పని వారిని, వడ్ల వారిని పంపెను. గమనించారా? ఏంటట? తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించాడు. ఎంత చక్కని మాట. కనుక పిల్లారా, దేవుడు
మరి దావీదు యొక్క గృహాన్ని, అంతేకాకుండా తన రాజ్యాన్ని తన ప్రజల కొరకు స్థాపించిన విధానాల్ని మనం చూస్తాం. ఈవేళ ప్రియులారా, ఏ రీతిగా ఒక మరి వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ, ఒక దేశం కానీ స్థాపించబడుతుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజలు చేస్తున్న మొరలు, తన ప్రజలు పెడుతున్న విజ్ఞాపన, తన ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడన్న విషయాల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలియదు, ప్రతి నెల మీరు ఈ రీతిగా కూడుకుంటున్నారు. అది ఎంతో ఆశీర్వాదదాయకమైనటువంటి కూడిక. సంఘముగా అందరికీ ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, కొంతమందికే ప్రార్థన అంటే ఇష్టం. మీరైతే ప్రతి వారము దేవుని సముఖంలో కనబడి ప్రార్థనలో గడుపుతున్నారు చూడండి. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు డూ ఇన్ ద చర్చ్. మన సంఘం పేరే అది. ఏం పేరు అది? హౌస్ ఆఫ్ ప్రేయర్. అండ్ ఎవ్రీ మంత్ దేర్ ఈజ్ ఎ ప్రేయర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ఓకే, కనుక ప్రార్థించే మరి గృహములో ప్రతి నెల ప్రార్థన ఉండడం ఎంత ఆశదాయకం. మీ ప్రార్థన వలన దేవుడు ఈ సంఘాన్ని, తన దాసులను, అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన స్థాపించి, మిమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి, మరి దేవుని ప్రజలందరి నిమిత్తము దేవుడు చేసే ఘనమైన కార్యము ప్రార్థనలో నుండి ఉత్పత్తి అవుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ వచనాలలో 2వ వచనము 3వ వచనంలో ప్రార్థన యొక్క విశిష్టతను మనం చూస్తున్నాం. ప్రేయర్ యొక్క ప్రాధాన్యతను మరి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా, నీవు మొర్రపెట్టగా. ప్రతి నెల మీరందరూ కూడా మొర్రపెడుతూ ఉన్నారు. అండ్ దాట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంటే బాగా తెలుసు మనకి. ఎప్పుడు చదవాలి చెప్పండి? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు కదా. వాక్యం గురించి బాగా తెలుసు. ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? ప్రతి సమయంలో చేయాలి. అమ్మా, ప్రతి క్షణం చేయాలి. ఓకే, అదే పదం వాడాలి. ఏది పదము? వాక్యానికి వాడిన సేమ్ పదం వాడాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు కదా. అలాగే ప్రార్థన కూడా ఎప్పుడు చేయాలి? అది మనకి ఇంకా బుర్రకి ఎక్కలేదు. అది మన బుర్రలోకి ఎక్కాలి. హౌస్ ఆఫ్ ప్రేయర్లు ఉన్న వారికి మరి ఎక్కువగా ఎక్కాలి. ఓకే, మనమందరం కూడా దివారాత్రులు ప్రార్థించాలి. అది ఎక్కడుంది సార్ మాకు తెలియదు అంటారా? లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు ఆ మాట జ్ఞాపకం చేశాడు. 18వ అధ్యాయంలో దివారాత్రులు ప్రార్థన చేయాలి. దేవుని సంఘము నిరంతరము ప్రార్థించి సంఘంగా ఉండాలి. కొంతకాలం అయిపోయిన తర్వాత, కొంత సంఘస్థులు పెరిగిన తర్వాత ఈ ప్రార్థన ఆర్పేస్తారేమో నాకు తెలియదు. మరి మీరందరూ కంటిన్యూస్గా ఈ ప్రార్థనలో ముందుకు సాగాలి. ఈవెన్ వెన్ యు ఆర్ హ్యాపీ, వెన్ యు ఆర్ అన్హ్యాపీ, యూ షుడ్ కంటిన్యూస్లీ ప్రే. చూడండి, 7వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడ. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? దివారాత్రులు. చూసారా, సేమ్ వర్డ్. దివారాత్రులు ప్రార్థించాలి. దావీదు ప్రార్థించాడు. దావీదు ప్రార్థించినప్పుడు 3 గొప్ప సంఘటనలను దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. 2-3 వచనాల్లో చదువుదాం. కీర్తనల గ్రంథం 32-3 వచనాన్ని చదువుదాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. లేవ తీసిదివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. 3 పదాలని మనం చూడగలుగుతున్నాం. మొదటిది స్వస్థపరిచితివి, రెండవది
ప్రాణమును లేవదీసిదివి, మూడవది నన్ను బ్రతికించితివి. 3 ఇంపార్టెంట్ థింగ్స్. పిల్లల ఈవేళ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ తమ జీవితంలో గుర్తెరగాలి. ఏంటి? ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. దావీదు తన శత్రువులతో పోరాడినప్పుడు ఎన్నో గాయాలు కలిగేవి. చేతులకు, భుజాలకు కత్తికాట్లు, ఎన్నోసార్లు దెబ్బలు, గాయాలు ఎన్నో కలిగాయి. మరి ఆ యొక్క గాయాలన్నిటిలో నుండి దేవుడే ఆయనను స్వస్థపరిచేవాడు. ఇది నాళ్ళు అంటే మనకి ఏదైనా గాయం కలిగితే మనం టీటీ తీసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం. ఆ పురాతన కాలంలో చాలా కష్టం. ఆకులు కట్టేవారు, ఇంకేమేమో చేసేవారు. చాలా కఠినమైన మరి బ్యాక్టీరియల్ థింగ్స్, ఇంజెక్షన్స్ లేవు. అలాంటి దినాల్లో దావీదు అంటున్నాడు, నాకు ఎన్నో గాయాలు కలిగాయి. నా మనస్సుకు గాయం కలిగింది, నా తలకు గాయం కలిగింది, నా హృదయానికి గాయాలు కలిగాయి, నా శరీరానికి గాయాలు కలిగాయి. కానీ దేవా, నా శత్రువులన్నిటిలో నీవు నన్ను ఉద్ధరించావు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. మొట్టమొదటిగా దేవుడు మనల్ని గాయాలను స్వస్థపరిచేవాడు మన ప్రార్థనలో. రెండవది మన ప్రాణాన్ని ఏం చేసేవాడు? లేవదీసేవాడు. ఆయన మన ప్రాణాన్ని లేపేవాడుగా ఉంటున్నాడు. మూడోది, ఆయన నీవు నన్ను బ్రతికించితివి. ఎంత చక్కని మాట. పిల్లారా, ఈ దినం మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ద లార్డ్ has healed us, he has lifted us up and he has given us life. ఎంత చక్కని మాట. ఈ పదాలన్నీ కూడా ఊరికేనే ఏదో గాయం వచ్చినప్పుడు రాసిన పదాలు కావు. అన్నీ కూడా ఒక పరిశుద్ధాత్మదేవుడు ఒక ఉద్దేశముతో రాసిపెట్టిన పదాలు. పడక మీద పడుకొని గాయాలతో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన్ని లేపాడు. లేచి కూర్చున్నంత మాత్రం సరిపోదు. ఏం కావాలి? జీవము కావాలి. లైఫ్ షుడ్ బి దేర్ ఇన్ ద బాడీ. సో కనుక అన్నీ కూడా ఇట్స్ అన్ అలగరికల్ వే ఆఫ్ ఆయన సమాధిలోకి వెళ్ళిపోయే వ్యక్తిని దేవుడు జీవములోకి నడిపించాడు అని తెలియజేయడానికి వాడిన పదజాలాలు ఈ 3 పదాలు కూడా. అందుకనే కింద భాగంలో మనము చూస్తాం కొంచెంసేపట్లో, ఆయన మనల్ని స్వస్థపరిచాడు, ఆయన మనల్ని లేవనెత్తాడు, మనల్ని బ్రతికించిన అనుభవాలను మనం చూస్తాం. కనుక ఈవేళ పిల్లారా, గాడ్ will heal us, God will lift us up, and God will give us life, abundance. దావీదుకు ఈ విషయాలు పూర్తిగా అర్థం కాలేదు. పూర్తిగా ఆయన మాట్లాడుతున్న పదాలన్నీ కూడా దావీదుకి ఇంకా క్లారిటీగా అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కనుక ఆ పదాలన్నింటినీ కూడా రాయడానికి ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయనకు మొర్ర పెడతామో, నిజముగా మొర్ర పెడతారో, తప్పకుండా ఆయన వారి మొరలన్నిటి నుంచి ఆయన ఆలకించేవాడై ఉంటున్నాడు. 37వ కీర్తనల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, ఆయనకు నిజముగా మరి మొర్ర పెట్టే వారందరి పక్షాన ఆయన మరి వారికి సాఫల్యతను, వారికి కృపను ఇచ్చేవాడిగా మనము 37వ కీర్తనలో మనము చూడొచ్చు. ఇప్పటికైతే మనం ఈ అధ్యాయంలో మనము ఉన్నాం కనుక ఈ పాఠాన్ని మనం చూద్దాం. పిల్లరా, గాడ్ విల్ ఎస్టాబ్లిష్ హిమ్. దాని తర్వాత 4వ వచనము 5వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా, ఆయన గృహాన్ని చూస్తూ, ఆయన పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాడు? తన ఇల్లును చూపించడం లేదు. ఎవరిని చూపిస్తున్నాడు? యెహోవా భక్తులను చూపిస్తున్నాడు. ఎందుకు దేవుడు భక్తులను చూపిస్తూ ఉన్నాడు? గృహము కంటే కూడా విలువైన వారు ఎవరు? భక్తులు. ఆయన భక్తులు, ఆయనకు ఇష్టలు, వారు కేవలం ఆయనకు శ్రేష్ఠులు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని భక్తులను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తులు ఎలాంటి వారు కింద రాస్తున్నాడు? యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించ. భక్తులారా, మీ అందరికీ తెలుసు,
మనం ఆయన దగ్గర మొర్ర పెట్టడానికి వచ్చినా, మనం ఆయన స్తుతించడానికి వచ్చినా, మనమందరం గుర్తుంచుకోవాలి. ఏమని గుర్తుంచుకోవాలి? మన దేవుడు ఎలాంటివాడు? ఎలాంటివాడు? పరిశుద్ధుడు. మన దేవుడు నామం ఎలాంటిది? పరిశుద్ధ నామం. ఇంకా ఎలాంటి నామం? నిరంతరము జ్ఞాపకముండే ఘనమైన నామం. ఈవేళ ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన యొక్క నామము కూడా పరిశుద్ధమైనది అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సముఖంలోకి మనం వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోవాలి. ఆయన మనల నుంచి నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే మనము డిఫరెంట్గా ఉండాలి. పిల్లారా, ఈ లోకంలాగా మనం ఉండడానికి వీలేదు. మన లోకం నుంచి ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. యూ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. నేను లోకంలాగానే ఉంటా, గుడిలోకి వచ్చినప్పుడు చాలా వేరుగా ఉంటా, అలా కుదరదు. పూర్తిగా లోకం నుంచి మనకు తెగదెంపులు కావాలి. లోకం నుంచి ప్రత్యేకంగా ఉండాలి. లోకం నుంచి మనము వేరుగా ఉండాలి. అప్పుడే కానీ దేవుడు తన వాత్సల్యతను, తన కృపను మనకు అందించలేడు. సో యూ షుడ్ బి సపరేటెడ్. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవించాలి. ఏదైనా దేవుని బిడ్డగా నీవు ప్రభుని నమ్మావు, దేవుణ్ణి విశ్వసిస్తున్నావు, మంచిదే. ప్రత్యేకంగా ఉంటున్నావా? మన దేవుడు ప్రత్యేకముగా ఉండే దేవుడు. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, పౌలు తన పరిచర్యను తిమోతికి నేర్పిస్తూ వచ్చాడు. తిమోతి మొట్టమొదటి కుమారుడు, ఈజ్ ద ఫస్ట్ సన్ ఆఫ్ పాల్. అయితే పౌలు యొక్క పరిచర్య అంతటిలో కూడా మరి శక్తివంతంగా తిమోతి కనబడలేకపోయాడు. తిమోతి నిరుత్సాహంలో ఉన్నాడు, పిరికివాడుగా ఉంటున్నాడు, పరిచర్యను బలంగా శక్తివంతంగా చేయలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు తిమోతికి జ్ఞాపకం చేశాడు. కనుక ఒక వ్యక్తి కానీ, ఇల్లు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఇల్లు కానీ, కుటుంబం కానీ చాలా ఫలవంతంగా ఉండాలి అంటే బాగా గుర్తుంచుకోండి. సింపుల్ లాజిక్. నా ప్రసంగం అంతా అర్థం కాకపోయినా పర్లే, కానీ ఒక లాజిక్ గుర్తుంచుకోవాలి. లోకము నుంచి నువ్వు వేరై జీవించు. మరొకసారి చెప్తున్నా, లోకం నుంచి వేరుగా ఉండండి. నీ ఆర్థిక వ్యవస్థ దీవించబడుతుంది, నువ్వు చేసేవి ఫలిస్తాయి, నీ పిల్లలు ఫలభరితంగా ఉంటారు, నీ బ్రతుకు భాగమవుతుంది, నీవు ఏ పని చేయి సఫలంగా ఉంటుంది. నా ప్రసంగం అంతా మరిచిపోయిన ఏదైనా పర్లేదు, ఈ ఒక మాట గుర్తుంచుకోండి. ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంటారో వారి లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పిల్లారా. ఎందుకంటే మన దేవుడు ప్రత్యేకంగా ఉండమని, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. సేవకులంగా మేము పరిశుద్ధంగా లేమనుకోండి, మా సేవ ఎంత ఎదగాలనో అంత ఎదగదు. ఎంతగా మేము విస్తరించాలనో అంతగా విస్తరించాం. కారణం ఏంటంటే ఒక సేవకుడు కానీ, ఒక భక్తుడు కానీ తమ జీవితాల్ని దేవుని కొరకు ప్రత్యేకంగా పెట్టుకోవాలి. పాత నిబంధనలు అన్ని వచనాలు చదవలేం, చెప్తున్నా మీకు వినండి. నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, మీ కుమారులో మొదటి కుమారుడు ప్రత్యేకంగా ఉండాలి, మీ చెట్లలో మొదటి ఫలాలు ప్రత్యేకంగా ఉండాలి, మీ 12 గోత్రాలలో ఒక గోత్రము లేవీల గోత్రం ప్రత్యేకంగా ఉండాలి. ఈ అన్ని దేశాలలో ఇశ్రాయేలు ప్రజలైన మీరు నాకు ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండడము క్రైస్తవుడు అలవర్చుకోగలిగితే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతాడో ఊహించలేం పిల్లరా. ఈ ఒక్క ముక్క మీ జీవితంలోకి బాగా ఎక్కితే చాలు. నా ప్రసంగం అంతా, కింద చెప్పే ప్రసంగం అంతా అర్థం కాకపోయినా పర్లేదు. అందరు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడితే ఏమి వేరు?
అందరు థింక్ చేసినట్లు నువ్వు థింక్ చేస్తే ఏం లాభం? అందరు పోరాడినట్లు నువ్వు పోరాడితే ఏం లాభం? యూ షుడ్ బి ఎ డిఫరెంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఆ పిల్లోడిని ఎవరైనా పట్టుకోవాలి కదా, లేదా మీరు మనసు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరు కొడుకు? బయట తీసుకపో. యా, గుడ్ బాయ్. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా, యూ షుడ్ బి ఎ సపరేట్ పర్సన్. తల్లి కడుపులో నుంచి బిడ్డ బయట చేసేటప్పుడు ఇక డాక్టర్ కట్ చేసేస్తాడు. ద కార్డ్ విల్ బి కట్ ఆఫ్. ఆ కార్డ్ని తెంచేయాలి. ఆ రీతిగా లోకములో ఉన్న బంధము నుండి మనం తెగిపోవాలి. అలాంటి బంధము మరి ఉండడానికి వీల్లేదు. యూ షుడ్ బి ఎ డిఫరెంట్ చైల్డ్ ఆల్ టుగెదర్. అలా ఉన్నప్పుడే నీ ఇంట్లో నీ పిల్లలు బాగుపడతారు, నీ ఇంట్లో ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, భక్తులారా, 4వ వచనం, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనని స్తుతించండి. 2 పదాలు, కీర్తించండి, స్తుతించండి. ఆయన భక్తులంటే దేవునికి చాలా ఇష్టం. 5వ వచనం చూడండి ఏమంటున్నాడు, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? ఎక్కడైనా పడిపోయావా పర్లేదు, సరి చేసుకో తర్వాత, ఓకే. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. ఓకే, ఎంత చక్కని మాట. కోపం దేవుని పట్ల మన పట్ల దేవునికి కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏమో దేవుడు నన్ను అసలు దయ చూపిస్తలేడు, చాలా కోపంగా ఉన్నాడేమో నా మీద దేవునికి అని ఎన్నిసార్లు అనుకోలేము మనం? చాలాసార్లు అనుకున్నాం. ఎప్పుడు ఎంతసేపు ఉంటుందంట దేవుని కోపం మన మీద? అంతే. దేవునికి మనం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అమ్మకు పిల్లల మీద కోపం ఎంతసేపు ఉంటుంది? ఆ తప్పు చేసినప్పుడు పట్మని కొడుతుంది కదా, అంతసేపే ఉంటుంది. తర్వాత కోపం వీడు చచ్చిపోవాలని ఏ తల్లిని కోరుకుంటుందా? ఇట్లాంటి దుర్మార్గులు పనులు చేసి చంపాలి ఏదో ఒక రోజు అనుకుంటుంది? ఎవరు అనుకోరు. సో తల్లి యొక్క మరి ఆ యొక్క కోపము ఒక్క నిమిషమే. ఏమిటో చూడండి, కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, దయ మాత్రము ఎప్పుడు ఉంటుంది? ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. కనుక ఈవేళ మనం గుర్తుంచుకోవాలి పిల్లలు, హిజ్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయుష్కాలం అంటే పాపం దావీదుకు ఆ విషయం అర్థం కాలే. అందుకని ఇంతకుముందు చెప్పాను, కొన్ని విషయాలు దావీదుకి అర్థం కాలేదని చెప్పాను. అంటే భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది అని అంటున్నాడు. మనం బ్రతికిన నాళ్ళే ఉంటుంది. దేవునికి కృప మన మీద అంతేసేపు ఉంటుందా? కాదు. తర్వాత కీర్తనకారుడు 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరం ఉండును. ఎన్నోసార్లు రాశాడు ఆ యొక్క కీర్తనలు. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? యుగ యుగాలు ఉండేది ఆయన కృప. కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? మరి దావీదు అలా ఎందుకు రాయలేకపోయాడు? మేబీ అప్పుడు చిన్నతనంలో ఇంకా మెచ్యూర్ లెవెల్స్ అంతగా ఎదగినప్పుడు ఆయన రాసిన లేఖన భాగాలు ఇవి. కనుక వేళ పిల్లారా, ఆయుష్కాలం కాదు, మన జీవిత కాలమే కాదు, యుగ యుగాలు ఆయన కృప నీ పట్ల ఉంటుంది. ఈ దినం నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడే, ఆయన ప్రేమ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. ఆయన కోపం ఎన్నడూ కూడా మార్చబడదు. అందుకని ఆయన ప్రేమ మరి అగాపే ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఉపమాన రీతిగా ఆలగరీగా రాస్తున్నాడు. 5వ వచనంలో 2వ భాగం చూడండి ఏమంటున్నాడు, సాయంకాలము రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలము ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చింది. మళ్ళా రాత్రి ఉంది. ఎలా సాయంకాలము వస్తుందో రాత్రి పోతుందో మరలా ఉదయం వస్తుందో అలాగే దేవుని కోపం కూడా ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపే. అగైన్ అండ్ ఆలగరీ, ఉపమానాన్ని వాడుతున్నాడు ఇక్కడ కూడా. ఉదయం ఎంత ఇన్నెవిటబుల్, నిశ్చయము. రాత్రి ఎంత నిశ్చయము కొంతసేపే ఉంటుందో
అలాగే మరి దేవుని కోపం కూడా కొంచెం సేపే ఉంటుంది అన్న విషయాన్ని చాలా క్లియర్గా ఆయన మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకొక మాటను కూడా చూసినట్లయితే, ఒకవేళ నీవు మరి సాయంకాలాన చనిపోయి రాత్రి పాతి పెట్టబడి నప్పటికీ ఉదయాన్నే నీవు తిరిగి పునరుద్ధానుడపై ఎక్కడ కనబడతావు? దేవుని సముఖంలో కనబడతావు. అన్నీ కూడా అలెగరికల్గా రాయబడిన పదాలు. అంటే నువ్వు ఒకవేళ మరణించినప్పటికీ కూడా ఆయన సముఖంలో నీవు జీవిస్తూనే ఉంటావు. దట్ ఈస్ వాట్ పరిశుద్ధాత్మ దేవుడు మరి రాయించిన మాటల్ని మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కోపంగా దేవునికి మన పైన కోపం ఉందేమో అనుకుంటాం. ప్రియులారా, దేవునికి ఎప్పుడు కూడా తన ప్రజల మీద కోపం ఉండదు. తన భక్తుల పైన ఎప్పటికీ ఆయనకు కోపం ఉండదు. ఆయన వారిని ప్రేమిస్తూనే ఉంటాడు, సరి చేస్తూనే ఉంటాడు, సరిచూస్తూ ఉంటాడు. ఎక్కడైనా పొరపాట్లుంటే దిద్దుతూ ఉంటాడే కానీ ఆయన ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తూనే ఉంటాడు. కానీ ఆయన వారిని ఏమీ నేర్పించకుండా, ఏమీ ఇవ్వకుండా, వారికి ఏమి ఫలాలు లేకుండా చేసి ఆయన అలా వదిలేడు వట్టిగా. అఫ్కోర్స్ లోకంలో ఉన్న వారిని వదిలేస్తాడు, కానీ తన వారిని మాత్రం ఆయన ఎప్పటికీ కూడా వదిలిపెట్టాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో చూడండి. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్నప్పటికీ ఉదయాన్న సంతోషం ఎలా కలుగుతుందో విలాప వాక్య గ్రంథకర్త ఇర్మియా ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తారు. 3:23 అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టుచూ ఉన్నది. నీవెంతైనా నమ్మదగిన వాడు. చాలండి. ప్రతి ఉదయాన్నే ఆయనకి ఏం పుడుతుందంట? వాత్సల్యం పుడుతుంది. ఉదయాన్నే మంచు పుట్టినట్లు, ఉదయాన్నే సూర్యుని కిరణాలు ఉదయించినట్లు ప్రతి ఉదయము ప్రతి వ్యక్తి పట్ల ఆయన గొప్ప కృప పుడుతుందంట. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ టు హిస్ పీపుల్. తన ప్రజల మీదకి దేవుని కనికరం వస్తా ఉంది. కనుక వేళ మనం గుర్తుంచుకోవాలి. 6వ వచనం 7వ వచనం భాగం చదువుదాం. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున నేను అనుకొంటిని. చూసారా, ఎన్నడూ కూడా మనము కదలము అని నా క్షేమ కాలమున అనుకొంటిని. అంటే ఏంటో తెలుసా మీనింగ్? వి విల్ నెవర్ బీ ఇన్ గ్రేట్ డేంజర్ అని అర్థం. మనం ఎన్నడూ కూడా గొప్ప అపాయాల్లో దేవుడు మనల్ని ఉంచాడు. తన భక్తులను దేవుడు ఎప్పుడు కూడా గొప్ప అపాయంలో పెట్టాడు. మేబీ చిన్నగా గాయాలు కలగవచ్చు, చిన్న దెబ్బలు తగలవచ్చు, కలతలు రావచ్చు, కలవరాలు పుట్టవచ్చు. దావీదు అంటున్న మాట చూడండి మరొకసారి. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకొంటిని. ఎందుకంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును పర్వతం ఎప్పుడైనా కదులుతుందా చెప్పండి? కనుక దేవుని ప్రజలమైన మనం కూడా కదలకుండా దేవుడు చేస్తాడు. వి విల్ నెవర్ ఎవర్ బీ మూవ్డ్ బికాస్ యు ఆర్ ఏ స్పెషల్ చైల్డ్. నువ్వు ప్రత్యేకమైన దేవుని బిడ్డవు, ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడినవాడు, పరిశుద్ధ దేవుడు నీ దేవుడని గుర్తుపట్టినవాడు. నీవు ప్రత్యేకంగా కడగా లోకములో మరి ఉన్న ప్రజల్లాగా లేకుండా దేవుడు నిన్ను చేశాడు. కనుక యు ఆర్ ఇండీడ్ ఎ గ్రేట్ పర్సన్ అన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. అయితే లోకంలో ఉన్న వారికి కలత కలుగుతుంది. 7వ వచనం చూడండి. నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. కలత అంటే అర్థము మరి బహాల్ అనే పదం వాడాడు హీబ్రూలో.
బహాల్ అంటే ఇక కృంగిపోవడం అన్న టోటల్గా. ఇక మంచిగా నడిచే వ్యక్తి సడన్గా ఏదైనా దుర్వార్త వింటే కూలిపోయి చాలా ఏడుస్తారు చూడండి, ఆ కృంగిపోవటం కలత అంటే. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఒకరోజు సౌలు మరి రేపటి దినం యుద్ధం జరగబోతుంది, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారన్న విషయం తెలిసినప్పుడు సౌలు ఎంత ప్రయత్నం చేసి దేవుడిని మాట్లాడాలన్నా దేవుడు మాట్లాడటం లేదు, దేవుడు ఆయనకు జవాబు ఇవ్వడం లేదు. అప్పుడు దావీదు చాలా సౌలు చాలా బాధపడి, అరే ఎవరైనా దయ్యం పట్టినోడు ఉంటాడు కదా, వాని దగ్గర పోదాం బా, వాడని చెప్తాడు మనకి రేపు ఏమవుతుందో అని. సౌలు ఒక కర్ణ పిచాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు చెప్పలేదు, ఫలాని వ్యక్తిని పిలువు అంటే ఆమె పిలుస్తుంది. అప్పుడు ఆయన బయటకు వచ్చాడు, ఎవరు? సమూయేలు బయటకు వచ్చాడు. సమూయేలు బయటకు వచ్చేసరికి భయపడిపోయి, అమ్మా ఈయన సౌలే అనే విషయం ఆమెకి అర్థమైపోయి, అయ్యా సౌలా ఎందుకు ఇట్లాంటి పని చేసినావు? లేలే ఆయన అడుగు, ఫిలిష్తీయులు మరి యుద్ధానికి వస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు అంటే అప్పుడు సమూయేలు సౌలుతో ఇలా మాట్లాడాడు, దేవుడే నీకు విరోధి అయిపోతే నన్నెందుకయ్యా పిలిచేది? సమూయేలు అంటున్న మాటలు, దేవుడే నీకు శత్రువు అయిపోయిండు, నన్నెందుకయ్యా పిలిచేది నువ్వు? ఆయన పలికిన మాట, రేపటి దినం యుద్ధానికి పోతావు, అక్కడ నీవు చచ్చిపోతావు, నీ కొడుకు కూడా చచ్చిపోతాడని చెప్పారు. ఇక ఇమాజిన్ చేయండి సౌలుకి ఎలాంటి కలత కలిగి ఉండొచ్చో చూడండి. చదువుదామా, బాగా చాలా బాగుంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 28:20 వచనం. సమూయేలు ఆ మాటలకు సౌలు బహుభయము నొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనం ఏమీ చేయక ఉండినందున బలహీనుడు అయిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి, మనకు కావాల్సిన పదం అది బహాల్. ఏం పదం అది? కలవరపడుట చూచి. ఓకే, సేమ్ వర్డ్. కలత, నీవు నీ ముఖాన్ని దాచినప్పుడు నేను కలత చెంది తిని. ఓకే, బహుగా కలవరపడుట చూచి ఆమె అన్నది, అయ్యా లే అన్నం తిను అని అన్నది. నా ఏలినవాడా, నీ దాసుడైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను వినినట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారము వడ్డించదను. నీవు భోజనం చేసి ప్రయాణమైపోవుటకు బలం తెచ్చుకోనమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయనను. అయితే అతని సేవకులు ఆ స్త్రీలతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు లేచి అన్న పానములు పుచ్చుకున్నట్లుగా చూస్తాం. కల తప్పు చెందాడు. పిల్లారా, దేవుడు ఎప్పుడైతే తన ముఖాన్ని దాచి పెడతాడో కలత కలిగే అనుభవాల్ని మనము చూస్తున్నాం. ఈ దినం దేవుని ప్రజలంగా మనం గుర్తెరగాలి, దేవుని పిల్లలంగా మనం అందరం కూడా గుర్తెరగాలి. దేవుడు తన ముఖాన్ని దాచిపెడితే కలవరపడతాం. అయితే తన భక్తులకు ఎన్నడూ కూడా ఆయన ముఖాన్ని దాచిపెట్టేవాడు కాదు. ప్రార్థించే వారికి ఆయన ముఖాన్ని దాచిపెట్టేవాడు కాదు. ఆయన భక్తులకు ఆయన తన ముఖాన్ని దాచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మనం ఎన్నడూ కూడా వి విల్ నాట్ బీ ఇన్ ఎనీ గ్రేట్ డేంజర్. గొప్ప అపాయంలో మనం ఎప్పుడు కూడా
దేవుడు మనల్ని పెట్టాడు. చిన్న అపాయాల్లో పెట్టొచ్చేమో, కానీ ఆయన గొప్ప అపాయంలోకి మన ఎన్నన్నీ కూడా రానివ్వడు. కింద వచనం చదువుదాం, 8వ వచనం చదువుదాం. యెహోవా, నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోకి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము. చాలండి. దావీదు మరలా కొంత అండర్స్టాండ్ కాకుండానే మాట్లాడాడు. మరలా నా ప్రాణం వలన నీకు ఏమి లాభము. ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అది. బాగా తెలుసుకోవాలి. మనము చనిపోయి, మీకు తెలుసో తెలియదు, ఏనుగు చనిపోయినా ఏదో ఉంది కదా సామెత, చనిపోయినా లక్షనే, బ్రతికున్నా లక్షనే కదా. కనుక మన బాగా తెలుసుకోవాలి. మనం చనిపోయినా ప్రభుకి లాభమే, మనం బ్రతికున్నా కూడా ప్రభు లాభం. సో ఆన్ ఐదర్ సైడ్స్ వీఆర్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్, దేవునికి. ఇక్కడ ఆ మాట దావీదు అనలేకపోయాడు. ఈ సామెత తెలియదేమో దావీదుకి. ఓకే, ఏంటి? నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభం. కానీ పౌలు అలా అంటలేడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూసారా, చావు కూడా ఎవరికి లాభము? ఎవరికి లాభం? దేవునికి లాభము, మనకి కూడా లాభం. సో చనిపోవడం అనేది చాలా మంచిది. కొన్నిసార్లు దేవుడు చంపేశాడంటే చాలా లాభం ఉంటుంది, మీకు తెలుసుకోవాలి. అరే అదేం సార్ చంపేస్తే లాభం ఏంటి అని అంటారా? వచనం చదువుదాం, 2-3 విషయాలను చెప్తాను మీకు. మొట్టమొదటిగా ఆదికాండం 24వ అధ్యాయంలోకి రండి. చచ్చిపోతే చాలా లాభం. ఓకే, ఆదికాండం 24వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, అబ్రహాం 25వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 11వ వచనం చదువుదాం. అబ్రహాము మరణాన్ని సంబోధించి మాట్లాడుతున్నాడు ఈ మాట. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకునకు ఆశీర్వదించాను. ఏంటి? అబ్రహాము మృతి ఎవరికి లాభము? ఇస్సాకుకు లాభం. ఓకే, కనుక ఎంత లాభం కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. ఇట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఉదాహరణకు సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేస్తా. సంసోను మరి పాపము, సంసోను యొక్క బలహీనత మనకు తెలుసు. ఎవరైనా ఆడపిల్ల కనబడితే ఆమె వెంట వెళ్ళిపోయే మనస్తత్వం ఎవరికి? సంసోను. ఎన్నోసార్లు దేవుడు విడిపించాడు, ఎన్నోసార్లు విడిపించాడు. కానీ సంసోను మాత్రము ఆ త్రోవ నుండి బయట పడలేకపోయాడు. ఒకరోజు సంసోను ఇలా ప్రార్థన చేశాడు. దేవా నాకు బుద్ధి వచ్చింది, దేవా నా కళ్ళు పోయినాయి, ఇప్పుడు నా కళ్ళు చూడకుండా చేసినావు, నేను అమ్మాయిలంట పడ్డా, నా కళ్ళు తీసేసావు, నీకు స్తోత్రం, ఇక నుంచి నేను మరి ఎలాంటి అమ్మాయి ఎంట పడను ప్రభా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మాట కొరకే ఎదురు చూస్తున్నాను సంసోనా, నువ్వు ఎప్పుడు మారుతావో అని చూస్తున్నా సంసోనా. మారిన వెంటనే సంసోన్ ఏం చేసిండు? దేవుడు చంపేశాడు. ఒకవేళ చంపకపోతే ఇంకొక దాని వెంట పోయేటాడే మనకు తెలియదు. చూసారా? కనుక దేవుని ప్రజలంగా మరణము కొన్నిసార్లు మన జీవితాలకు చాలా మేలు అన్న విషయాన్ని మనమందరం తెలుసుకోవాలి. ఈ వచనంలోకి రండి, ఏమంటున్నాడు? నేను గోతిలోకి దిగిన ఎడలా నా ప్రాణం వలన ఏమి లాభం? చాలా లాభం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. జోబ్ చాప్టర్ 19 verses 25 చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నేను చనిపోయి గోతిలోకి వెళ్ళి నా తర్వాత కూడా ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత చక్కని మాట. కనుక ఐ విల్ సీ హిమ్ విత్ మై ఓన్ ఐస్, నా కళ్ళతో నేను ఆయన్ని చూస్తా, అదే నాకు గొప్ప లాభం.
ఈవేళ పిల్లారా, దావీదు మరి మృతుల తర్వాత జరిగే పునరుద్ధానాన్ని గురించి సరైన అవగాహన లేనివాడిగా ఈ మాటల్ని రాస్తున్నాడు. నేను గోతిలోకి దిగినెడలా నా ప్రాణం వలన ఏమీ లాభము, మన్ను నిన్ను స్తుతించున్నా, నీ సత్యమును గురించి అది వివరించున్నా. బిడ్డలారా, ఏదైనా మనం అందరం గుర్తుంచుకోవాలి. వీ షుడ్ రిమెంబర్ ఈవెన్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ద లార్డ్స్ గ్రేస్ ఈజ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజలకు దేవుడు తన గొప్ప కృప చూపిస్తున్నాడు. ఈవేళ దావీదు తన గృహాన్ని చూడలేదు కానీ దేవుని ఔన్నత్యాన్ని చూశాడు. దావీదు తన గృహాన్ని చూడలేదు కానీ తన భక్తులను చూశాడు. దావీదు తన గృహాన్ని చూడలేదు కానీ తన వ్యక్తిత్వాన్ని చూసుకున్నాడు. దేవుడు తను ఏ రీతిగా స్థిరపరిచాడో, తను ఎలా బలపరిచాడో చూసుకున్నాడు. చాలాసార్లు ఇల్లు కట్టుకోగానే మనమందరం ఏం చూసుకుంటాం తెలుసా? ఎవరిని చూసుకుంటాము? ఇల్లునే చూసుకుంటూ ఉంటాం. అది మా ఇల్లు చూడండి, లోపలికి రండి, ఇటు రండి, అటు పొల్లి, ఇల్లు గజాలు, ఇది ఇల్తా, అది అల్తా, ఇది అల్తా చెప్తా ఉంటాం. కానీ ఈ గృహ ప్రతిష్టలో దావీదు ఒక్క మాట కూడా గృహాన్ని గురించి ప్రస్తావించలే. ఆయన ప్రస్తావించింది, ఇదిగో ఈ గృహాన్ని కట్టడానికి దేవుడే కారణం అంటున్నాడు. నేను ఇంకా బ్రతికి ఉండడానికి, నాకు స్వస్థత ఇచ్చి నన్ను లేపి నాకు జీవానికి పోయడానికి ఆయనే కారణం. నా గృహాన్ని కట్టుకోవడానికి నన్ను దేవుడు ఎందుకు స్థిరపరిచి బలపరిచి నిలబెట్టాడంటే ఆయన భక్తులే కారణము. వారి కొరకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. చాలా కాలం కింద నేను కూడా నా జీవితంలో తెలుసుకున్నా. ఏంటో తెలుసా? నన్ను దేవుడు ఎందుకు నిలబెట్టాడు? నాకు చాలా తెలివి ఉందని, నేను చాలా జ్ఞానినని, నాకు చాలా చాలా చక్కని మరి వాక్కు శక్తిని ఇచ్చాడని నన్ను దేవుడు నిలబెట్టలేదు. తన ప్రజల కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు. నా జీవితాన్ని దేవుని ప్రజల కొరకు అర్పించాలి. దేవుని ప్రజల కొరకు అహర్నిశలు పని చేయాలి. అందుకనే పౌలు అంటాడు, నేను సువార్తను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ. దేవుడు నాకు ఇచ్చిన డ్యూటీని నేను చేయకపోతే నాకు శ్రమ. మీరు జీతం ఇస్తే నేను చేస్తానని కాదు, మీరు జీతం ఇవ్వకపోతే చేస్తానని కాదు, అది దేవుడు నాకు ఇచ్చిన పని. మీరు నా కొరకు ప్రార్థించండి, నాకు జీతం వద్దు, నేను సువార్తను నా ఇష్టపూర్వకంగా చేస్తా. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన ఈ పనిని నేను నమ్మకంగా చేయకపోయినట్లయితే నాకు శ్రమ. ఐఎమ్ ఇన్ ఎ గ్రేట్ మెస్. నేను చాలా భయంకరమైన విపత్తుల్లో ఉండిపోతా. పౌలు పలుకుతున్న మాటలు చూడండి. తన ప్రజలందరి కొరకు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎంత చక్కని మాట. నా జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ దావీదు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా కదల్చబడను, ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన నా ఫోకస్. ఏదైనా నువ్వు వేల అంశాల గురించి ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, ఫోకస్ చేయండి. నీ గమ్యం ఆయనే, నీ గురి ఆయనే. నేను ఎన్నడూ విడిచిపెట్టాడు, నీ ప్రార్థనలు ఎన్నడూ వినకుండా ఉండిపోడు. నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనలు వింటాడు. నిశ్చయముగా నీ అక్కర్లను తీరుస్తాడు. నిశ్చయముగా ఆయన కోపము నీ మీద క్షణమే ఉంది. భయపడకు, ప్రభువా అని పిలువు. ఆయన ధైర్యముతో ఆయన తట్టు చూడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది సాయంకాలమున రాత్రి, కానీ ఉదయాన్నే గొప్ప వాత్సల్యత నీ కొరకు పుట్టుకొని వస్తుంది దేవుని నుంచి. నీ జీవితము మరి సమాధి పాలై మట్టి పాలై ఉండొచ్చు, కానీ ఉదయాన్నే ఆయన నేను తిరిగి ఆయన తన కృపతో నిన్ను నింపుతాడు. ఎంత చక్కని మాట. పిల్లారా, మనమైనా కూడా కదల్చపడం, కలవరపడము. లోకంలో ఉన్నవారు కదిలిపోతారు. సౌలు కదిలిపోయిన అనుభవాలు చూస్తాం. మరణము కదిలింపజేస్తుంది. ప్రభు అన్నాడు, మీ హృదయాల్ని కలవరపడనియొద్దు, వెరవనియొద్దు అన్నాడు. మరణము కలతల్లోకి తీసుకెళ్తుంది. మరి ప్రభు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా కొండ ఎప్పుడు కదల్చబడదు, నా మీదకి ఎప్పుడు గొప్ప అపాయం ఎప్పుడు రాదు అంటున్నాడు తన జీవితం. 10వ వచనం చూద్దాం.
యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము. యెహోవా నాకు సహాయకుడవై ఉండు. ప్రియులారా, దేవుడు ఎప్పుడైనా సహాయకుడుగా ఉండకుండా ఉండగలడా చెప్పండి? ఆయన క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు సహాయం చేయడమే. ఎప్పుడు ఆయన మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఎప్పుడు మనకు సహాయపడాలని ఆశపడుతున్నాడు. ఈ దినం మీలో ఎంతోమంది ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చారు. ఆయన మీకు విడుదల దయచేస్తాడు, గొప్ప విడుదల దయచేస్తాడు. విడుదల అనేది బాగా గుర్తుంచుకోండి. స్వస్థతో మరి అద్భుతములు రోగములో నుంచి దేవుడు విడుదల చేస్తాడు అంటున్నాడు చూడండి. అది నిజమైన విడుదల కాదు, బాగా గుర్తుంచుకోవాలి. లేకపోతే ప్రార్థన మనల్ని విడుదల చేస్తుంది. దానికంటే కూడా విలువైంది ఏంటో తెలుసా? దేవుని బోధ మనల్ని ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. బాగా తెలుసుకోవాలి ఇది. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, సత్యము మిమ్మల్ని, చూసారు, ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ, నాట్ ద ప్రేయర్స్. అంటే మీరు ప్రార్థన చేయొద్దని కదా నేను ఆ మాట చెప్పడం లేదు, విడుదల ఇచ్చేది. అందుకనే మీరందరూ దేవుని సేవకునిగా నన్ను ఇక్కడ ఎందుకు పిలుచుకుంటారు? దేవుని వాక్యము మీకు విడుదల ఇస్తుంది. తదుపరి మీరు ప్రార్థనలో ఉండి గొప్ప విడుదల పొందుతారు. చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు మనం చూస్తాం. తర్వాత చదువుకున్న సమయం లేదు కనుక నేను అన్నీ చెప్పడం లేదు. ఏమంటారంటే, దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు, హితవత్సరమును విమోచనయు ఆయన నా నోట ఉంచాను. నా నోటి నుండి ఉత్పత్తి అయ్యే బోధ విడుదల కలగజేస్తుంది. బోధ విల్ ఫ్రీ మెనీ పీపుల్, నాట్ the healings, not the prayers, but the very words of God will heal us and deliver us అన్న విషయాల్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే చాలామంది స్వస్థత సభలు అంటారు. సువార్త కావాలి, సువార్త దేవుని శక్తి, సువార్త దేవుని బలము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ఘనత. సువార్తను గురించి సిగ్గుపడేవాడను కానంటాడు పౌలు. కనుక సువార్త గణనీయమైంది. అది మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది, మనకు సహాయాన్ని, విడుదలను కలగజేస్తుంది. 10వ వచనంలో, యెహోవా ఆలకించుము, నన్ను కరుణించుము, యెహోవా నాకు సహాయము చేయము. హీ విల్ డెలివర్ అస్. ఆయన మనకి ఇవ్వబోయే డెలివరెన్స్ని 11, 12 వచనాలు చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు. చాలండి. మొట్టమొదటిగా మనం ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. దేవుని మందిరంలో మనం అందరం ఏం చేయాలి? కీర్తించాలి. ఈ పదము ఇప్పటికి చాలా సార్లు వచ్చింది. మీరు పై వచనాల్లోకి వెళ్తే మొదటి వచనం, అందుకే నేను నిన్ను కొనియాడేదను. 3వ వచనంలో చూడండి ఏమంటున్నంటే, ఆయన భక్తులు 4వ వచనంలో కీర్తిస్తారు, 4వ వచనంలో ఆయనను స్తుతిస్తారు. ఎప్పుడు కూడా మనము కీర్తిస్తూ ఉండాలి. మనం చేయకుండా మౌనంగా ఉండకూడదు. మీరందరూ ఇక్కడ వచ్చారు ప్రార్థనకు, చాలా సంతోషం. కానీ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది అడగడం కాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని స్తుతించడం. దేవా, ఎన్ని సంవత్సరాలు నువ్వు నన్ను కరుణించావు, నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి కూడా నన్ను విడుదల చేయని అడగండి. గాడ్ విల్ హీల్ us, గివ్ us his grace. సో ఎవరైతే స్తుతి చెయ్యరో, దావీదు ఏమంటున్నాడంటే, వారు పాపము చేస్తున్నట్లే అంటున్నాడు. మౌనంగా ఉండే వారందరూ కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. పాపం అంటే ఎక్కడో బయట వెళ్ళి అబద్ధం ఆడితే పాపం కాదు, బయటికి వెళ్ళి మోసం చేస్తే పాపం కాదు. దేవుని మందిరములో ఉండి దేవుని మందిరంలో ఉండి మౌనంగా ఉంటే అదే పాపం. దేవుని మందిరములో వచ్చి కొంతమంది పాపం చేస్తున్నారు. ఎలా? మౌనంగా ఉండి. నాకు రాదు సార్ ప్రార్థన చేయడం, నేను దేవుని స్తుతించలేను సార్ అని కొంతమంది అంటుంటారు. మౌనంగా ఉండడమే పాపము చేయడం. ఏ వ్యక్తి మౌనంగా ఉండకూడదు.
దేవుని మందిరంలోకి వచ్చింది స్తుతించడానికే కదా, ఆయనకు అర్పణలు అర్పించడానికి కదా, ఆయన కీర్తించడానికి కదా. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. అందుకనే ప్రభు అయిన యేసయ్య అంటాడు, నేను మీకు వాయిద్యాలు కొట్టాను, మీరు నాట్యం ఆడరు. నేను ప్రలాప ధ్వని మీకు వినిపించాను, మీరు రోధించారు. సో చాలామంది మౌనంగా ఎందుకుంటారు? ఎవరైనా డప్పు కొట్టిన అనుకోండి, అందరం ఏం చేయాలి? మనం అందరం లేచి డ్యాన్స్ చేయాలి. ఏడుపు మ్యూజిక్ కొట్టిన అనుకో, అందరూ ఏడవాలి. ఓకే, ఒక వ్యక్తి డప్పు కొట్టినా డ్యాన్స్ చేయకుండా, అంగలార్పు పాడగొట్టినా ఏడవకుండా ఉన్నట్లయితే ఏమనాలి చెప్పండి? వాడిని ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. సో కనుక దేవుని మందిరములోకి వచ్చి మనము ఆయన్ని స్తుతించకపోతే, అంగలార్చకపోతే రెండు ప్రాముఖ్యమైనవి. ఇక్కడ నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చా. కొన్నిసార్లు అంగలార్పు దేవుడే మనకిస్తాడు, కొన్నిసార్లు దుఃఖం మన జీవితాలకు ఆయనే పెడతాడు. ఎందుకో తెలుసా? అంగలార్పు మనకు అర్థమైతేనే నాట్యం యొక్క ఆనందం అర్థమవుతుంది. చీకటి ఉంటేనే వెలుగు యొక్క ప్రకాశత మనకు అర్థమవుతుంది. బాధ ఉంటేనే ఆనందం యొక్క విలువ మనకు తెలుస్తుంది. అందుకనే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు, నా గోనె పట్టకు బ్రతిగా సంతోష వస్త్రమును ధరింపజేశావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించదను. వాట్ ఎ ట్రెమెండస్ సామ్ ఇట్ ఈస్. ఈవేళ పిల్లారా, మనమందరం కూడా గుర్తుంచుకుందాం, ఆయన మనకు దూరంగా లేడు, ఆయన బహు సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు గుర్తుంచుకోవాలి, నీవు కడకు పెట్టబడిన వాడవని, పరిశుద్ధుడవని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన వింటాడు, పరిశుద్ధులకు సహాయం చేస్తాడు, పరిశుద్ధుల గోనె పట్ట తీసివేసి నీతి వస్త్రాన్ని ఇస్తాడు, పరిశుద్ధులను స్థిరపరుస్తాడు, పరిశుద్ధులను ఎగ్జాల్ట్ చేస్తాడు, పరిశుద్ధుల పర్వతము కదలకుండా ఉంచేవాడు ఆయనే. ఎందుకంటే వారి జీవితాలని కట్టి స్థిరపరిచి బలపరిచేవాడు ఆయన. ఈవేళ నీ ఆనందం ఎవరు? ఒక మాట చదివి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము. మన ఆనందం మన ఇల్లు కాదు, మన ఆనందం మన తెలివితేటలు కాదు, మన ఆనందం దేవుడే అయి ఉండాలి. 7వ వచనం, కొందరు రథములను బట్టి, ఇంకా కొందరు గృహాలని బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. ఈవేళ దేవుని బిడ్డలారా, ఈ ఘనమైనటువంటి ఈ మాటలు మన జీవితంలో ప్రభు స్థిరంగా బలపరచాలని ఆశిస్తా ఉన్నాను. వి విల్ ఎగ్జాల్ట్ హిమ్, వి విల్ రిమెంబర్ హిమ్ ఈవెన్ ఇన్ ఆర్ ట్రబుల్స్. మన కష్ట సుఖాలలో ఆయన మనల్ని ఎన్నడూ వదిలిపెట్టాడు. వదిలిపెట్టినట్లు అనిపిస్తుంది అంతే, కానీ ఆయన ఎన్నడూ వదిలిపెట్టాడు. నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు దేవుడు వదిలిపెట్టిండేమో అనుకున్నా, కానీ నా జీవిత యాత్రలో నాకు తెలిసింది ఒకటే, ఆయన ఎందుకు వదిలిపెడతాడు సార్ మనల్ని, ఆయన ఎప్పుడు వదిలిపెడతాడు సార్ మనల్ని అన్న విషయం నాకు అర్థమైంది. మీకు చాలా సింపుల్గా చెప్తా చూడండి. దయ్యం ఒకరిని పట్టిందంటే వదిలిపెడుతుందా చెప్పండి? దయ్యం ఆ వ్యక్తిని ఎన్నడూ వదిలిపెట్టినప్పుడు ప్రేమించే దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెడతాడు? ప్రభు అన్నాడు, ఇలా మీకు అర్థం కావడం కొరకు ఈ పదాలని వాడుతున్నా, నేను యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటా. లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అన్టు ద ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అందరూ వదిలిపెట్టిన నేను నిన్ను వదిలిపెట్టా. నీవు నా ప్రియమైన బిడ్డవు, నేను నిన్ను స్థిరపరుస్తా, నేను కడతా, నిన్ను బలపరుస్తా. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలశంలో పిల్లారా, మనము మన జీవితంలో ఆయన మీద నీ మనసు ఉంచు. ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ హిమ్ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యూ, హీ విల్ ఎగ్జాల్ట్ యూ and he will make you a great man, woman in this world. ఈ ప్రపంచంలో ఘనమైన స్త్రీగా, పురుషునిగా ప్రభు మనల్ని స్థిరపరచాలంటే ఆయన మీద మనసు ఉంచండి. నిశ్చయంగా తన మాటల్ని ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్యస్వరూపైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల వేళ నీ ప్రజలతో ఈ కీర్తన గ్రంథంలోంచి నీవు మాట్లాడుతూ వచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రం.
నీ మహిమ ఐశ్వర్యంలో ఈ కుటుంబానికి కావాల్సిన నెమ్మది, సమాధానము, నీ ప్రజలందరికీ కావాల్సిన ఆనందం, ఔదార్యం అనుగ్రహించండి ప్రభా. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నన్ను స్వస్థపరచను. నేను ఆయనకు మొర్రపెట్టగా ఆయన నన్ను లేవనెత్తను. ఆయనకు నేను మొర్రపెట్టగా నాకు జీవాన్ని, నాకు బ్రతుకునిచ్చాను. ఈవేళ ప్రభా నీ ప్రజలందరూ ప్రార్థిస్తున్న వేళ మరింత శ్రేష్టమైన ప్రార్థన అనుభవాల్లోకి నీ ప్రజలు నడిపించండి. నిండు దీవెనలతో నింపండి. నీ దాసరాలు మేరమ్మను బట్టి నీకు స్తోత్రం. తన కుటుంబాన్ని కడుతూ తన కుమారుని మరి నాయన ఒక దివ్యమైన కుమారునిగా మలచడానికి తనకిచ్చిన గొప్ప కృపకై వందనాలు. నీ దాసుడు జాన్ మోరియని బట్టి మేము ఎంతో ఆనందిస్తా ఉన్నాం. నిశ్చయంగా నీ కుమారుని దీవించావు, ఆశీర్వదించావు. ఈ ప్రాంతంలో బలమైన సాధనంగా ఆయన సిద్ధపరచండి. వారికి ఇచ్చినటువంటి పెద్దలు, సంఘస్థులు అందరిని బట్టి నీకు స్తోత్రం. నిండు దీవెన ఆశీర్వాదాలు కుటుంబాలకు దయచేయమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి.